తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వల్లభనేని వంశీ అరెస్ట్ తరువాత విజయవాడ డిస్ట్రిక్ట్ జైలు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అదే జైలు దగ్గర మనం ఉన్నాము. గత 4 రోజులుగా వల్లభనేని వంశీ ఇదే జైల్లో ఉన్నారు. ఇక జైల్లోకి సంబంధించిన ఏర్పాట్లు, సౌకర్యాల గురించి మాట్లాడితే ఆయనకి జైల్ ఫుడ్ పడట్లేదని, అలాగే కింద ఉండడం కాస్త ఇబ్బందిగా ఉంది, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని వంశీకి సంబంధించిన న్యాయవాది అండ్ అలాగే అతని భార్య కూడా ఎప్పటికప్పుడు మీడియాతో మాట్లాడడం, అలాగే ప్రధాన న్యాయమూర్తి కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. సో ఆ పిటిషన్ ఎలా స్వీకరిస్తుంది అండ్ అలాగే రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అనేది మనకి తెలియాల్సి ఉంది. ఈ విషయాలన్నీ ఇక్కడ జైలు సౌకర్యాల గురించి మనం పక్కన పెట్టేస్తే 10 రోజుల కస్టడీకి పోలీసులు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఈరోజు విచారణ కొనసాగుతూ ఉంది ఇప్పటికీ కూడా. మరి ఎలాంటి విచారణలో ఎలాంటి విషయాలు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది, 10 రోజుల కస్టడీకి పోలీసులకి కస్టడీకి అనుమతిస్తారా, ఈ 10 రోజుల కస్టడీకి వంశీని తీసుకువెళ్తే ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు పోలీసులు, ఇంకే విషయాలు బయటకు వస్తాయని అందరిలో కూడా ఒక ఉత్కంఠ కలిగిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. ఇకపోతే రేపు మంగళవారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి డైరెక్ట్గా ఇక్కడ విజయవాడ డిస్ట్రిక్ట్ జైలుకి వచ్చి వంశీని ములాఖత్లో కలవబోతూ ఉన్నారు. వీరి మధ్య ఉన్న ఏదైతే ఈరోజు కలుస్తున్నారనే సమాచారం అందుతుందో, ఈ ములాఖత్ ద్వారా కలిసినప్పుడు ఏం మాట్లాడుకోబోతున్నారు, వాళ్ళ మధ్య ఏం డిస్కషన్ జరగబోతుంది అని కూడా అందరిలో ఆసక్తి నెలకొంది. మరి బెయిల్కి సంబంధించి మాట్లాడతారా, లేకపోతే అరెస్ట్కి సంబంధించి మాట్లాడతారా, లేకపోతే ప్రధాన కీలకంగా మారిన ఈ కేసుకి సంబంధించి వంశీ అరెస్ట్కి సంబంధించి కీలకంగా మారిన సత్యవర్ధన్ స్టేట్మెంట్కి సంబంధించి అతను నిజంగా అతన్ని బెదిరించారని, బ్లాక్మెయిల్ చేశారని, అలాగే కిడ్నాప్ చేశారని, ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలతోనే పోలీసులు వంశీ అరెస్ట్ అయితే జరిగిందని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య అలాగే వంశీకి మధ్య ఏం మాట్లాడుకోబోతున్నారు, ఏం డిస్కషన్ జరగబోతుంది అనేది కూడా ఒక ఆసక్తి రేకెత్తిస్తున్న పరిస్థితి. ఒకవేళ పోలీసులకి కస్టడీ ఇస్తే మరి జగన్ ఎక్కడ కలుస్తారు, ఎలా కలుస్తారు, వంశీతో ఏం మాట్లాడాలని ముందుగా ప్రిపేర్ అయ్యారనేది కూడా ఒక కీలకంగా ఆలోచించే పరిణామంగా మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.